ఈ 10th క్లాస్ పరీక్షలు ఎలా ఉండేవంటే 1:15 నుంచి 4:15 వరకు ఉండేవి. అంటే భోజనం చేసేసి 1:15కి ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే 4:15కి అయిపోతే బయటికి వాళ్ళు వచ్చేసరికి 4:30 అయింది. కొంచెం ఎండ ప్రభావం తక్కువగా ఉంటుంది, అలా ఉండేది. కానీ పాపం రంజాన్ వచ్చింది, ఆ విద్యార్థుల కర్మ పాపం వాళ్ళు అనుభవించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ కదా. కాబట్టి 12:15 నుంచి 3:15కి ఎగ్జామ్స్ ని మార్చేసిండ్రు. సరే, ఉద్యోగస్తులకు గంట ముందు పంపిస్తున్నారు, మేము ఏం మాట్లాడలేదు. ఇఫ్తార్ విందులతోటి కోట్లు ఖర్చు రూపాయలు పెట్టడానికి సిద్ధమైన మేము మాట్లాడట్లేదు. 12:15 పరీక్ష అంటే పిల్లలు ఎన్నింటికి ఇంట్లో నుంచి బయలుదేరాలి? సరే, 12:15 పరీక్ష అనుకున్న పిల్లలు 11:30 12:15కి 11:30కి అన్నం తిని వెళ్తారా ఎవడైనా? 3:15కి ఎగ్జామ్ అయిపోయింది అంటే బయటకు వచ్చేసరికి 3:30, వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 4:15. 4:15కి అన్నం తింటారా? ఈ ఎండలకు సరైన తిండి లేకపోతే ఎగ్జామ్ హాల్లో వాళ్ళు ఏమైనా రాయగలుగుతారా? ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదా? అంటే మీ బుజ్జగింపు కోసం పోరగాల భవిష్యత్తు నాశనం అయిపోయినా పర్లేదా?